టీనేజ్ ఎంత ప్రమాదకరమైనదో, ఎంత భవిష్యత్తును ఇస్తుందో అన్నీ అక్కడ అటు టీనేజ్లో కూడా మేము దాటుకొని ఈ స్థాయికి వచ్చినట్టు కూడా సంతోషం. అది చాలా ప్రమాదకరమైనది. ఆ తరంలో మనకి ఎటువంటి అవార్డు వస్తే ఎవరితో సహవాసం దొరుకుతుంది, ఎటు పోతే అట్టే పోతుంది. కావున ఆ యొక్క ఏజ్ నుంచి మీరు ఈ స్థాయికి వచ్చిందంటే మీరు నిజంగా కూడా ఏంటంటే కృషి, మీ యొక్క ఏంటి, మీ యొక్క గురి ఉంది, ఏం కావాలనే గురి ఉంది. ఆ గురిని మీరు చాలా మటుకు అచీవ్ చేయగలిగారు. ఇంకా టైం ఉంది మీకు. ఇవన్నీ మీరు జ్ఞాపకాలు ఎందుకు పెట్టుకోవాలంటే మన చుట్టూ ప్రపంచం మీరు అప్పుడున్న ప్రపంచాన్ని చూడండి ఎంత మీద ఉందో. ఆనాటికి ఈనాటికి ఏంటంటే ఒక పిల్లోనికి అన్నం తినిపించాలంటే 7 నెలలకు వారికి ఏంటి సెల్ ఫోన్ చూపించి అన్నం తినిపిస్తారు. నిజమా కాదా? నిజం నిజం ఈ యొక్క గుణాల వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వాటికి ఆ సెల్ ఫోన్ చూపిస్తే కానీ ఇట్లా అర్థమవుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కావున ఇవాళ ఎంత మనము ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నామో మీరు అందరూ ఆలోచించండి. అప్పటికప్పుడు ఏదో మాట్లాడుకో ఇంకేదానికో ఏదానికో